జూలై రోజు నా కూతురు బర్త్డే. ఆమె బర్త్డే రోజు ఆలయం నియోజకవర్గంలో పిల్లలు ఆ షూస్ వేసుకొని స్కూల్ కు వస్తే చూడాలనేది నాకు ఒక ఆకాంక్ష ఉండే. కానీ దురదృష్టవశాత్తు నా బిడ్డ షూస్ వేసుకోలేదు, ఎందుకంటే వికలాంగురాలు కాబట్టి. అయినా కూడా మీ అందరిలో నా బిడ్డను చూసుకుంటాం. మీ అందరు కూడా సంతోషంగా ఉంటే నా కూతురు సంతోషంగా ఉంటుందనుకుంటా. ఈ షూస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏదైతే ఉందో అల్లాటప్ప కాదు. నాకు 2 కూతుర్లు. నా చిన్న కూతురు యాక్టివ్గా ఉంటది. నా చిన్న కూతురు ఏ షూస్ వేసుకుంటుందో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లగానికి కూడా అదే క్వాలిటీ షూ ఇవ్వాలన్న ఉద్దేశంతో బాటా కంపెనీతో మాట్లాడి ఒక 4 ట్రక్కుల నిండా ఈ షూస్ తెప్పించడం జరిగింది. ఇంకొక 4 ట్రక్కులు వచ్చేది ఉంది. ఆడ స్టాక్ లేక ఫస్ట్ ఫేజ్ లో 4 మండలాలు పెట్టుకున్నాం, ఇంకొక 4 మండలాలు పెట్టుకునేది ఉంది. వీటితో పాటు సాక్స్లు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలనుకున్నామంటే పిల్లల్లో ఆత్మన్యూన్యతా భావం ఏదైతే అయ్యో మేము తక్కువ, ప్రైవేట్ వాళ్ళు చాలా ఎక్కువ అనేటువంటి ఒక భావం ఉంటుందో అది నిజంగా దుర్మార్గమైనటువంటి ఒక వాతావరణాన్ని ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ కల్పించింది. అక్కడ ఎడ్యుకేషన్ ఏముంటుంది అనేది అది మన అందరికి తెలిసిందే. మీ అంత క్వాలిఫైడ్ టీచర్స్, మీ అంత ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉన్నటువంటి టీచర్స్ ఎక్కడ దొరకరు, ఇక్కడ దొరుకుతారు. కానీ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను విశ్వసించకుండా పోయింది. దానికి కారణాలు అనేకం. మాలాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకుల వల్ల కూడా ఇది అన్యాయం జరిగింది. కాబట్టి ఇది సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆత్మగౌరవంతో స్కూల్కు వెళ్లే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తినడానికి తిండి లేకపోయినా సూటు బూటు మాత్రం వదలలే. అది ఆయనలో కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచింది. అలాగే ఈ పిల్లల్లో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలనేటువంటి